విశాఖ స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులను కేంద్ర మోడీ ప్రభుత్వం బలవంతంగా సమ్మెలోకి నెడుతుంది. వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులను చట్ట విరుద్ధంగా తొలగిస్తుంది. విఆర్ఎస్ పేరుతో పర్మనెంట్ ఉద్యోగులను తొలగిస్తుంది. స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీటింగుకు వెళ్లారని 4 కార్మికులను సస్పెండ్ చేసింది. 7 యూనియన్ నాయకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాంట్రాక్టు కార్మిక నాయకులను విధుల నుండి తొలగిస్తుంది. ఈ అమానుష చర్యలను జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. వీటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్మనెంట్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేస్తున్నారు. నాయకులకి షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ సంవత్సరం 5,600 మందిని తొలగి పూనుకున్నారు. ఇప్పటికే 3,000 మంది తీసేశారు. వీఆర్ఎస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని దాదాపు 2,500 మంది బయట పెట్టారు. ఈ అక్రమ తొలగింపు ఆపాలని, నాయకుల మీద సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మిక తొలగింపు ఆపి అందరికీ ఉపాధి కల్పించాలని, కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీ కార్మికుల జీతభత్యాలు, రా మెటీరియల్లు, యంత్రాల కోసం వినియోగించాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులకి 8,500 మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ లోపల ప్రభుత్వ పోలీసులు నిర్బంధం ప్రయోగిస్తుంది. ఆ నిర్బంధాన్ని వెంటనే విడనాడాలని డిమాండ్ చేస్తూ, తప్పనిసరి పరిస్థితిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కార్మికులు ఈ నెల 25న, కాంట్రాక్ట్ కార్మికులు 20 ప్యాకేజ్ రివైవల్ ప్యాకేజ్ అన్న పేరిట దాన్ని శాంక్షన్ చేశారు. అందులో 1% ఆఫ్ ది అమౌంట్ కూడా పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ మార్చిలోను మనం ఏప్రిల్లో వాళ్ళ ప్రొడక్షన్ తీసుకుంటే లాభాల బాటలో వారు నడుస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఫర్దర్గా ఈ కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి, ఇన్ సర్వీస్లో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ని కూడా విఆర్ఎస్ పేరిట పంపించడం మోస్ట్ అన్డెమోక్రటిక్ ఆస్పెక్ట్. అందులో వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రధానంగా 19th and 20th of May దిస్ మంత్ దాన్ని ఏంటంటే సపోర్ట్ కంప్లీట్గా మనం ఏంటంటే ఇక్కడున్న మన సిటీలో ఉన్న జేఏసీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కొన్ని యాక్టివిటీస్ తీసుకున్నాం. ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మన జీవీఎంసీ దగ్గరికి రావటం, అక్కడ గాంధీ బొమ్మ దగ్గర మేమందరూ కూడా అక్కడ సిట్టిన ధర్నా కింద కూర్చోవటం అన్న కార్యక్రమం కూడా తీసుకున్నాం. దాన్ని మీరు ఎక్కువగా జనంలోకి తీసుకెళ్ళి ప్రజల మద్దతు కూడా కూడగట్టుకునేటట్టు మీరు అందరూ చేస్తారని చెప్పేసి నేను అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.